ఒకే దేశం ఒకే ఎన్నికలు 2 బిల్లులు కేబినెట్ ఆమోదం. సో సింపుల్‌గా మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అండి. అర్థమైందా? సో వన్ నేషన్ వన్ ఎలక్షన్. వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొస్తా ఉన్నారు. సో మరి అది ఎందుకు అంటే భారతదేశంలో ఏకకాలంలో ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఎలక్షన్ నిర్వహించడం. ఇన్ కేస్ ఏకకాలంలో అంటే ఒకే రోజున ఎన్నికలు నిర్వహించడానికి సాధ్యపడలేదనుకోండి, మేబీ 1 వీక్ లేకపోతే అదే సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. సో ఆ కాన్సెప్ట్ అండి. అంటే ఏకకాలంలో భారతదేశం మొత్తం కూడా ఎన్నికలు నిర్వహించడానికి సాధ్యపడకపోతే 1 వీక్, 1 మంత్, 1 ఇయర్ గ్యాప్లో లేదా అదే సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించేటువంటి కాన్సెప్ట్. సో దీనికి సంబంధించి చట్టాలను లైక్ బిల్స్ని తీసుకొచ్చారు. దాంతోపాటు ఒక రాజ్యాంగ సవరణని కూడా తీసుకొచ్చారు. లైక్ 129 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అని అంటాం. సో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టారు. సో లోక్సభలో ప్రవేశపెట్టారు. సో దానికి మెజారిటీ మనకి 2/3 కావాల్సి ఉంది. సో మెజారిటీ లేదు. బట్ ఈవెన్ దో దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఆ రిపోర్ట్ని సిఫార్సు చేశారు. ఓకే. సో అట్లా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ 2 బిల్లులు తీసుకొచ్చారు. ఒక బిల్ ఏమో లోక్సభ అంటే రాష్ట్రాలకు సంబంధించి ఏకకాలంలో ఎన్నికలు, రెండవ బిల్ ఏమో యూనియన్ టెరిటరీస్లో కూడా ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించేటువంటి బిల్ అనమాట. సో దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. సో దానికి సంబంధించి ఆ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రికమెండ్ చేశారు.